శ్రీకృష్ణుడు నీ వరం అడిగేటప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలో మీకు తెలుసా? చేది దేశపు రాజు దమఘోషుడు. అతని భార్య సాత్వతికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డే శిశుపాలుడు. కాని అతను సాధారణంగా పుట్టలేదు. అతను 3 కళ్ళు 4 చేతులతో, అంతేకాదు గాడిదలాంటి భయంకరమైన స్వరంతో జన్మించాడు. అతన్ని చూసి తల్లిదండ్రులు భయంతో వణికిపోయారు. అప్పుడు ఆకాశం నుంచి ఒక ఆకాశవాణి వినిపించింది. ఈ బాలుడిని చూసి భయపడకండి. ఈ బిడ్డ ఎవరి ఒడిలోకి వెళ్తే అతని అదనపు కన్ను, చేతులు మాయమైపోతాయో, అతని చేతిలోనే ఈ బిడ్డకు మరణం సంభవిస్తుంది. ఈ మాటలు విన్న తరువాత అనేకమంది రాజులు, బంధువులు వచ్చి ఆ బిడ్డను ఒడిలోకి తీసుకున్నారు. కాని ఎలాంటి మార్పు రాలేదు. చివరికి శ్రీకృష్ణుడు వచ్చి ఆ బిడ్డను తన ఒడిలోకి తీసుకున్నాడు. అప్పుడే ఉన్నాడు. అప్పుడే ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ బిడ్డకు ఉన్న 3వ కన్ను, అదనపు చేతులు వెంటనే మాయమయ్యాయి. మరియు అతను సాధారణ బాలుడిగా మారిపోయాడు. అది చూసిన సాత్వతికి ఒక విషయం అర్థమైంది. తన కొడుకు మరణం కృష్ణుడి చేతిలోనే జరుగుతుందని. అందుకే ఆమె కృష్ణుడిని వేడుకుంది, నా కొడుకును కాపాడాలి అని. అప్పుడు కృష్ణుడు తన మేనత్తకు ఒక వరమిచ్చాడు. మేనత్తా, నీ కొడుకు నన్ను ఎంత అవమానించినా నేను సహిస్తాను. అతను చేసే 100 తప్పుల వరకు నేను క్షమిస్తాను. కాని 101వ తప్పు చేసినప్పుడు నా సుదర్శన చక్రం అతడిని శిక్షిస్తుంది. ఆ వరమే చివరికి శిశుపాలుడి జీవితాన్ని నిర్ణయించింది. అందుకే భగవంతుడిని వరం అడిగేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.